హాయ్ అండి, అందరూ ఎలాగున్నారు? మొన్న ఒక వీడియో పెట్టామండి గ్రాండ్ హోమ్స్ గురించి. జస్ట్ అంటే హౌస్లు ఎలా ఉంటాయి, మోడల్ అసలు ఎంత బాగుంటాయి అని మొత్తం పెట్టాము. పెట్టిన తర్వాత హౌస్ గురించి అంటే ఏరియాలో ఇలా మొత్తం నేను మోడల్ హౌస్ పెట్టాను కదండి. మోడల్ హౌస్ టైప్లో మనకు ఓపెన్ హౌస్ ఏమన్నా ఉందా అంటే ఏమీ లేకుండా, మేము ఏమైనా కొనడానికి ఏమన్నా ఉన్నాయా, లేకపోతే ఇంకా హౌస్లు ఎన్ని అవైలబుల్గా ఉన్నాయి లేకుండా చూపించే తెక్ కామెంట్లు పెట్టేశారు. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది బాబు. అన్ని కాదని బాబు, నేను సరదాగా పెట్టాను. బట్ మీకు కావాలంటే అంటే మనకి గ్రాండ్ హోమ్స్ జనరల్గా మోడల్ హౌస్ అన్నీ చేస్తుంటాయి కదండి, చేసి లేకుండా ఎలా ఉంటుందో కూడా చూద్దాం అనుకుంటున్నారు జనాలు. సో వాళ్ళ కోసం ఇవాళ ఇంకొక సేమ్ గ్రాండ్ హోమ్స్, అంటే కొంచెం మోడల్ డిఫరెంట్గా ఉందండి. బట్ నాకేంటంటే బ్రాండ్ వాళ్ళదే. ఒకసారి చూపెడదాం, మీకు కూడా ఐడియా వస్తుంది కదా, అంటే లోపల ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో అందుకని ఇవాళ వచ్చేసాం. సో లోపల ఎలా ఉందో ఏంటో చూసేద్దాము. ఎలివేషన్ ఎలా వచ్చిందంటే పైన చిన్న 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 హౌసుల్లాగా చాలా చాలా ఇచ్చేసాడు. అంటే చూడడానికి చాలా గ్రాండ్గా అనిపిస్తుంది. దానివల్ల కలర్ కాంబినేషన్ కూడా చూసారు కదా, వైట్ అండ్ బ్లాక్ ఎప్పుడు బాగుంటుంది. దీంతో మనకి 3 కార్ గ్యారేజ్ అనేది ఎప్పుడు తీసుకుంటే బెటర్ అండి. ఎందుకంటే మనకి కనటకట్లో బేస్మెంట్లు ఉండవు కాబట్టి జనరల్గా 2 కార్లే ఉంటాయి. కానీ ఒకటి ఏం చేస్తామంటే మొత్తం సామాను అట్టపెట్లు వేసేసుకోవడానికి అంటే నేనైతే అందుకే వాడుతున్నాను. దానికి మాత్రం డెఫినెట్గా యూజ్ చేసుకుంటే బెటర్ మీరు. సో లోపలికి వెళ్దాం, ఎందుకంటే వర్షం పడుతుంది, అందుకే గబగబా చెప్తున్నాను. పెద్ద సమస్య వచ్చి పడిందే. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత హ్యాపీగా మాట్లాడుకోవచ్చు. ఇలా డోర్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి కుడి కాలు పెట్టి ముందుకు రావాలి. నేను ఏ కాలు పెట్టినా గుర్తులేదు కానీ నమ్మంటారా? ఏమ్రో మనం చెప్పాను కదండి, ఎంటర్ అవగానే మనకి గ్రాండ్ లుక్ మాత్రం కనబడుతుందండి గ్రాండ్ హోమ్స్ నుంచి డెఫినెట్గా. స్పైరల్ స్టెయిర్ కేస్ అనేది అంటే నేను పర్సనల్గా స్పైరల్ స్టెయిర్ కేస్ అంటే పిచ్చి అనమాట నాకు. దానికోసమే నేను చాలా ఇల్లు తిరిగేసాను. ఇదంతా ఓవరాల్ హాలు, లివింగ్ ఏరియా. బట్ ఫస్ట్ ఎంటర్ అయ్యాం కదండి. ఎంటర్ అయిన తర్వాత మనకి గ్యారేజ్లు వచ్చినాయి కదా. గ్యారేజ్ అటు ఒక డోర్ ఉంది, ఇటు ఒక డోర్ ఉంది. గ్యారేజ్లోంచి ఇది 2 కార్ గ్యారేజ్ ఇచ్చారు మనకు. మొత్తం నీట్గా చేయించేసారండి కింద కూడానే. ఓకే, గ్యారేజ్లోంచి ఎంటర్ అయిన తర్వాత ఇది మడ్ రూమ్ అంటారనమాట మనకి. ఇవన్నీ నేను ఇప్పుడు నేర్చుకున్నాను. అంటే ఏంటంటే మనం వెళ్ళే ముందు అంటే చెప్పులతోనే మన కారు అన్నీ తిరిగేసి వస్తాం కదా, చెప్పులు ఇక్కడ పెట్టేసుకోవడానికి స్నో బూట్లు కానీ లేకపోతే జాకెట్లు అన్నీ మంచిగా అరేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడంతా వదిలేసుకుని అప్పుడు హ్యాపీగా లోపలికి వెళ్ళొచ్చు అనమాట. సో ఇలా ఎంటర్ అయిన తర్వాత లోపలికి రాగానే హాల్లోకి వెళ్ళే ముందు మనకి ఇక్కడ ఆఫీస్ రూమ్ ఏరియా ఇచ్చారండి. ఆఫీస్ రూమ్కి మధ్యలో ఏంటంటే అంటే కొంతమంది చిన్న ఆఫీస్ రూమ్గా పెట్టుకోవచ్చు, లేదా దానికి ఎక్స్టెండెడ్ కొంచెం సోఫాలు వేసుకుని జనాలు మెయింటైన్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా. అలా అంటే చక్కగా ఏదైనా బిజినెస్ చేసుకునే వాళ్ళు కూడా మంచిగా యూజ్ఫుల్ అవుతుంది. అంటే వెయిటింగ్ రూమ్ లాగా ఇచ్చారు. మనం ఇక్కడ ఆఫీస్ చేసుకుంటున్నా అక్కడ కొంచెం జనాలు వెయిట్ చేయొచ్చు. అలా మనకు కాంబినేషన్ ఇచ్చారనమాట కొంచెం సరదాగా. ఇటు ఓపెన్, ఇంకొకటి ఆఫీస్ రూమ్కి అటాచ్డ్తో ఇంకో గ్యారేజ్ ఇచ్చేస్తారు ఇక్కడ. ఓకే, ఇది సింగిల్ కార్ది. మనకు ఆఫీస్ రూమ్ అయిపోయిన తర్వాత దీనికి ఆపోజిట్లో అండి, అంటే నేను ఇప్పుడు ఇటు సైడ్ వచ్చాను కదా, అటు సైడ్ మనకి గెస్ట్ బెడ్రూమ్ ఇచ్చారనమాట. అంటే పేరెంట్స్ బెడ్రూమ్ గెస్ట్ బెడ్రూమ్గా వాడుతున్నాం కదా ఒకటి. అంటే కిందే మనకి 2 బెడ్రూమ్లు ఇచ్చేస్తారు కదా. సో ఇది చిన్న బెడ్రూమ్ అనమాట. చూసారు, దీనికి క్లోజెట్ ఇచ్చారు. మన క్లోత్స్ అవి పెట్టుకోలేక ప్రస్తుతానికి పెయింట్ డబ్బాలు ఉన్నాయి. మనకు వాష్రూమ్ కంబైన్ చేసి ఇచ్చాడు ఇటు నుంచి. తర్వాత మనకి లివింగ్ ఏరియాలో కూడా మనకి ఎంట్రన్స్ ఉండేలాగా ఇచ్చారు, ఎంట్రీ ఉండేలాగా. ఇటు అటు కంబైన్. ఇది ఇక్కడ వరకునండి. ఇది కామనే కదా మనకి. లాండ్రీ ఏరియా ఇస్తారు కదా కొంచెం. అబ్బా, లాండ్రీలో కూడా మంచిగా సింక్ ఇచ్చారు. నువ్వు హ్యాపీరా? ఎందుకంటే బట్టల దగ్గర మనం అయ్యి పోసి చేతులు కడుక్కోవడానికి ఎక్కడికి వెళ్ళి కడుక్కుంటాం కదా. బట్ లాండ్రీ ఏరియాలో కూడా బాగా ఇచ్చారండి. ఇక్కడ స్పేస్ మనకు 2 వాషింగ్ మిషన్లో డ్రైయర్లో పెట్టేసుకోవడాలు, ఉతికి ఆరేసుకోవడాలు అంతే. రూమ్ స్పేస్ కూడా బాగుంది, చిన్నగా లేకుండా పెద్దగా అనిపించింది. కింద కూడా చూసారా మనకి డ్రావర్లు ఇచ్చారు జనరల్గా. అంటే మనకి అలా ఉండవు, కొంచెం ఈ మధ్య అప్గ్రేడ్ అవుతుందేమో. జస్ట్ ఇవే ఉంటాయి కానీ ఇలా ఎప్పుడు ఇవ్వరు, బట్ బాగా ఇచ్చారు. సో ఇది లివింగ్ ఏరియా అనమాట. మీరు పాత వీడియో చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది, అంటే ఎక్కడ ఎలా వేసుకున్నారు. సోఫా తర్వాత మనకి డైనింగ్ ఏరియా వస్తుంది కదా, దీని కింద వస్తుంది డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియా దగ్గర అంటే ఎప్పుడు లైట్ కింద కడతారు వాళ్ళు. అంటే ఇంకా టేబుల్ వేసేస్తాం కదా, ఎలాగ నాలాంటి దానికి కూడా తగులుతుందండి లైట్. ఎన్నాళ్ళకి నేను గర్వంగా చెప్పుకోవచ్చు, నాకు కూడా ఒక లైట్ తగులుతుంది అని చెప్పి. ఇక్కడ మొన్న వీడియో కూడా చూడండి, అంటే సేమ్ స్పేస్లో ఇచ్చారు. ఇది నాకు తెలిసి డైనింగ్ టేబుల్కి 8 మంది సిట్టింగ్ ఈజీగా పెట్టేస్తారండి. అగైన్ ఇది చూసారా, ఇది హైలైట్ ఆల్వేస్.
మొన్న వీడియోలో కూడా చెప్పాను మీకు. అంటే ఇక్కడ కూర్చుని సరదాగా అంటే అందరూ తింటున్నప్పుడు మనకి ఫుడ్ దగ్గర కిడ్స్ వస్తారు, ఫ్యామిలీస్ వస్తారు కదా, అందరూ అక్కడ కూర్చోలేరు. సో సరదాగా వెనకాల కూడా కూర్చుని పెట్టుకోవడానికి బాగుంటుంది. లేదు మాకు అంతమంది జనాలు రారనుకో సరదాగా డెకరేషన్ ఐటెంలు కూడా పెట్టుకోవచ్చు, మంచిగా ప్లాంట్స్. ఇక్కడ ఏమంటారు ఎండ బాగా పడి స్కోప్ ఉంది కాబట్టి ఎక్కువ మనీ ప్లాంట్లు పెట్టుకుంటే బెటర్, డబ్బులు వస్తాయి, అందంగా కూడా ఉంటుంది. ఎప్పుడు ఇచ్చిన పైసలు 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 అని చస్తావెందుకురా? అంతే. ఇది డైనింగ్ ఏరియా కదా, మీకు కిచెన్ కూడా చూపెడతానండి. ఈ ఐలాండ్ అంటే ఎంత పెద్దది ఇచ్చారు చూసారంటే, చాలా పొడుగుంది ఇది. సింక్ కూడా చాలా పెద్దది వచ్చింది. సింక్ కూడా చాలా పెద్దది వచ్చింది. ఇంకా ఇక్కడ హైలైట్లు ఏంటంటే ఫస్ట్ గ్లాస్ డోర్ అండి. గ్లాస్ డోర్లు చాలా బాగుంటాయి, అంటే మనం నీట్గా పెట్టుకోగలగాలి. అంటే మంచి మంచి ఏమంటారు ఈ మధ్య గ్లాస్ ఐటెంలు వస్తున్నాయి కదా, మంచి పింగాణి టైప్లో, అలా గ్లాస్ ఐటెంలు పెట్టుకుని అటు ప్లేట్స్ అన్ని హైలైట్ చేసుకుంటే చాలా బ్యూటిఫుల్ లుక్ వస్తుందండి ఇది. అంటే జనరల్గా ఇది అప్గ్రేడ్కి వెళ్తారనుకుంటా. ఇది కూడా చూసారా, మనకు రెగ్యులర్గా ఇలా ఉండదు, నార్మల్ మెస్ వేసి అలా ఉంటుంది. బట్ ఇక్కడ చూసారా మొత్తం మెటల్ ఇచ్చేసాడు. ఇదంతా మొత్తం మెటల్ ఇచ్చాడు, చాలా నీట్గా కనపడుతుంది చూసారా. సో నెక్స్ట్ స్టవ్ అండి. స్టవ్ నేనే ఇలాంటి చూడడం ఫస్ట్ టైం అనమాట. అంటే ఇన్ని రకాల 6 పొయ్యిలు చూడలేదు నేను. అందులో కూడా ఇక్కడ అడ్వాంటేజ్ ఇంకోటి ఏంటంటే, మొన్న వీడియోలో కూడా చెప్పానండి నేను, మనకైతే అంతా ఓవరాల్గా పెద్దది ఒకే సెట్ ఇచ్చేస్తాడు పైన ఈ ఫ్లేమ్ పెట్టుకునేది. కానీ ఇక్కడ ఏంటంటే చూసారా, దీనికి సెపరేట్ అనమాట. ముక్క తీసేసుకుని దీని ఒకదాన్ని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది, మొత్తం అంతా లాగక్కర్లేదు. సో ఇది కిచెన్. పక్కన మనకు కొంచెం స్పేస్ ఇచ్చాడు. ఇక్కడ సింక్ కూడా ఇక్కడే వచ్చింది కాబట్టి ఇంక ఇదంతా ఖాళీ మనకి. ఈ ఓవెన్లు ఇవి ఎనీవేస్ హౌస్తో పాటు వచ్చేస్తాయి కాబట్టి ఇక్కడ పెట్టారు. ప్యాంట్రీ చూద్దామండి. ప్యాంట్రీ కూడా లేడీస్కి ప్యాంట్రీ అంత పెద్ద బాగా ఇచ్చాడే. ప్యాంట్రీ మాత్రం లేకపోతే అయ్యి బాబోయ్ లోపలికి ఇంకా రౌండ్ వేసుకో, అంటే కొన్ని కనపడకూడదు అనుకో, ఇంకా వెనక పెట్టేసుకోవచ్చు. అంటే అన్ని డబ్బాలు కవర్లు అంత ఈజీ కాదు కదా, ఎదురుగా కనపడేది నీట్గా పెట్టేసుకుని ఆ లోపలికి అంతా మన చూసాడు తోసేసుకోవచ్చు. బట్ చాలా పెద్దది వచ్చిందండి ప్యాంట్రీ రూమ్ అయితేనే. అబ్బా కింద చూసారా సరుకులు ఎన్ని వచ్చినాయో. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి బాబు. ఈ మధ్య అప్గ్రేడ్ ఎలా అవుతుందంటే మనకి ఇలా అనమాట, డోర్ ఇలా వస్తుంది చక్కగా లోపలికి వెళ్ళిపోయేలాగానే. కింద లైట్ వెలుగుతుందా, అయ్యో బాబోయ్ చూసారండి. అంటే నైట్ కూడా మనకి ఈజీగా వచ్చేసి చేసుకున్న కింద లైట్లు వెలుగుతున్నాయి. డస్ట్బిన్లు, డ్రావర్లు. సో ఓవరాల్ కదండి. బట్ ఇక్కడ ఏంటంటే మనకి డ్రావర్లు చాలా వచ్చినాయి. అటు మొత్తము పైన వచ్చింది, కింద వచ్చింది, ఇటు మొత్తం ఇటు సైడ్. కిచెన్లో ఎప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే ఒకటే, మనకి ఆ పెట్టుకునే స్టోరేజ్ స్పేస్లు ఎక్కువ ఉండాలండి. డ్రావర్లు అయినా ఏదైనా కానీ ఎక్కువ ఉండాలి. ఎంత ఉన్నా తోసుకోవాలి. మనం వండి బిర్యానీ గిన్నెలు ఎంత ఉంటాయి. సో మనం ఎంత ఉన్నా సరిపోదు కాబట్టి ఈ మాత్రం ఎక్కువ ఉండేలా చూసుకోండి. ఈ లైట్లు ఏంటి ఇలాగున్నాయి, ఏదో వర్షంలో తడిసిపోయినట్టు వచ్చినాయి. నీకు గోరోజనం బాగా పెరిగిపోయిందిరా. సరే ఇది లివింగ్ ఏరియా అండి. ఇంకా మనకి బయట ఆ వీడియోలో పూల్ ఉంది కదండి, పూల్ ఏరియా మరి ఎంతనో తెలియదు మనకి. ఇక్కడ చూద్దాం ఆగండి. వెనకాల బ్యాక్ యార్డ్ ఎంత వచ్చిందండి ఇది. ఇదేంటి అది పైకి ఇచ్చారు, పైన చేయాలి మొత్తం గ్రాస్ ఇచ్చారు. బట్ అంత పెద్దదేం కాదేమో కదండి. అంటే పొడిగి అడ్డం ఎక్కువ వచ్చింది, వెడల్పు ఇది ఎందుకో మరి డిస్టర్బ్ చేస్తుంది. ఇది మరి కింద కొన్ని ఉంటే మొత్తం అంటే పెద్ద ఏరియాలో ఉండదండి. ఇది ఎందుకు పైన ఇచ్చారు మరి, వాళ్ళ ఉద్దేశం ఏంటో మనకు తెలియదు. బట్ నాకైతే తెలియదు అని చెప్పడానికి. అది మొత్తం చూడడానికి అయితే ఎలాగుంది. అది బయట అయిపోయిందండి, బయట సెలేస్తుంది. గమ్ములు లోపలికి వచ్చాను. ఈ హాల్లోంచి ఎప్పుడు మనకి హాల్కి మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ ఉంటుంది కదా, ఈ హాల్లోంచి ఇటు ఇచ్చారు. ఇది మాస్టర్ బెడ్రూము. ఇది పెద్దగానే ఉంటుంది, డెఫినెట్గా ఉండాలి కూడా. ఇక్కడ మరి అగైన్ మనకి సిట్టింగ్ ఏరియా ఇచ్చారండి. ఇది ఒక అప్గ్రేడ్ చేయించుకుంటే బాగుంటుంది, అంటే లుక్ బాగుంటుంది. ఎందుకు వాడతామో నాకు తెలియదు కానీ లుక్ బాగుంది. ఇదివరకు అయితే బాత్రూమ్ ఏముందో అనుకునే వాళ్ళం, కానీ డాలస్ వచ్చిన తర్వాత ఆ ఇల్లు అందులో వాష్రూమ్స్ కూడా చాలా చాలా డిఫరెంట్గా కడుతున్నారని చూసేసి ఎంత ఉందో. ఏంటి ఇంత పెద్దది ఇచ్చారండి అసలు, ఎంత ఉందో చూడండి. ఏమన్నా అందుకోవాలంటే కిచెన్ లాగా పెట్టారు ఎందుకో మరి. నాకు తెలిసి డెకరేషన్ ఐటెంలో పెట్టుకోవడానికి ఎక్కువ పెట్టుంటారండి, అంటే పెద్ద పెద్ద బాక్సుల టైప్లో మొత్తం యూజ్ చేసుకునేలాగా. సో నాకు తెలిసి ఇది గర్ల్స్ సైడ్, ఎందుకంటే అర్థమైపోతుంది. ఇది పెద్దగా పెట్టి మొత్తానికి డ్రావర్లు కూడా బాగా ఇచ్చారు. అది బాయ్స్ది అండి, అటు చిన్నగా ఇచ్చారు. అటు ఇటు నెక్స్ట్ టబ్ బాత్. ఇంక ఇందులో స్టాండింగ్ షవరు, అంటే కూర్చుని కూడా రుద్దుకోవచ్చు, నుంచోలేనే కాదు కదా, అలా పిలుస్తారు కాబట్టి మనం కూడా అలా పిలుచుకుందాం.
లోపల మనకి అగైన్ క్లోజెట్స్ ఉంటాయి కదా, క్లోత్స్ పెట్టుకునేలాగా. అది అందరికి ఇక్కడ ఇద్దరికి కంబైన్ ఇచ్చేసినట్టున్నారు. అది బెడ్రూమ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మనకి ఎంట్రీ చేసారు ఇంకో డోర్ ఉంది. ఇదేమో మామూలుగా మన లివింగ్ ఏరియాలోకి వెళ్ళే డోరు. ఇక్కడ నుంచి ఏంటంటే బయటికి వెళ్ళే డోర్ అనమాట. ఇది ఎస్పెషల్లీ ఎందుకు యూజ్ అవుద్దంటే మనం ఎప్పుడన్నా ఏమంటారు పూల్ చేయించుకున్నాం అనుకోండి, పూల్ ఏరియా అప్పుడు చాలా యూజ్ఫుల్ అవుద్ది. అంటే మనం ఆ వాటర్ వెట్ట క్లోత్స్ ఉంటాయి కదా, డైరెక్ట్గా ఇలా వచ్చి వాష్రూమ్లోకి వెళ్ళిపోయేలాగా అనమాట. అంటే లివింగ్ ఏరియాలోకి వెళ్ళక్కర్లేకుండా డైరెక్ట్గా ప్రైవసీ ఉంటుంది కదా కొంచెం, వీటి నుంచి డైరెక్ట్గా బెడ్రూమ్లోకి వెళ్ళిపోయేలాగా ఇది బాగా యూజ్ఫుల్ అవుద్ది ఎవరన్నా పూలు కట్టించుకోవాలనుకునే వాళ్ళకి. అది ఓవరాల్గా మాస్టర్ బెడ్రూము. ఇంకా బయటికి వెళ్దాం రండి. సో అది ఓవరాల్గా మనం ఇక్కడ కవర్ చేసింది 2 బెడ్రూమ్స్. అంటే మన మాస్టర్ బెడ్రూమ్ ఇది బెడ్రూమ్స్ కవర్ చేసాము. అవుట్ సైడ్ డిన్నర్ ఏరియా, కిచెన్ మొత్తం. బట్ చూసారు ఎంత ఓపెన్ ఏరియాగా ఉందో. అంటే మనం చూడగానే అని ఆలోచనతో తీసి ముందు, కానీ ఆలోచించే ముందు ఒకసారి నేను ఫస్ట్ వీడియో పెట్టానండి అది. సో అదండి ఓవరాల్గా. సో నేను చెప్పేది ఏంటంటే మనం మామూలుగా ఓపెన్ హౌస్లకు వచ్చి చూస్తాం కదండి, చూసిన తర్వాత ఎలా ఉంది కదా బాబోయ్ ఎలా చేయించుకోవాలి, ఇవన్నీ మనకు అవదేమో అవుతుందా అని చాలా టెన్షన్ పడుతుంటాము. నేను దీనికి ముందు ఇంకో వీడియో చేశాను కదండి గ్రాండ్ హోమ్స్, అది కూడా అది మోడల్ హౌస్ పెట్టాను అనమాట. మోడల్ హౌస్లో మీకు ఒక ఐడియా వస్తుంది. అంటే ఇలా ఉన్న హౌస్ని ఎంత అప్గ్రేడ్ పెట్టారో ఒకసారి మీకు చూస్తే ఓ ఇంత పెట్టాలా, ఇలా పెడితే ఇలా అవుతుందా అని మీకు ఒక ఐడియా వస్తుంది. డెఫినెట్గా ఎప్పుడైనా సరే అంటే బాగా ఎక్స్ట్రీమ్కి అప్గ్రేడ్స్కి వెళ్ళిపోక్కర్లేదు, కానీ మినిమం అప్గ్రేడ్స్ లేకపోతే ఇల్లు అంటే ఇంత తీసుకుని పెద్ద లుక్ రాదు. అంటే ఖర్చు అవుతుంది మరి, అయినా కూడా కొంచెం అంటే మినిమం అప్గ్రేడ్స్ పెట్టుకున్నారనుకో లుక్ ఇంకా ఎలివేట్ అవుతుందండి. ఇది చూసారా ఎంత పెద్ద బిల్డప్ అక్కర్లేదు, కానీ ఏంటంటే తీగానే చూపించాలనిపించేలాగా. డెఫినెట్గా ఇది ఆ రూమేన్ అనమాట, ఇంక మనం చెప్పడానికి ఏమీ లేదు. ఆ బాటిల్ సైజులు కూడా చూసారా కరెక్ట్గా పెట్టారు, మామూలు కాదు. ఇదేమో గ్లాసులు అబ్బా ఇలా అదే ఆ రూమే ఇంకా అది మరి. తర్వాత పైకి వెళ్దాము. సో స్టెయిర్ కేస్ ఎక్కి పైకి వెళ్ళి పైన బెడ్రూమ్లో అయ్యి ఎలా ఉన్నా కూడా చూపెడతానండి మీకు. ఎనీవేస్ ఫస్ట్ ఇక్కడ చూసేద్దాం, తర్వాత బెడ్రూమ్కి వెళ్దాం. ఇది మనకి గేమ్ ఏరియా అనమాట. అంటే పిల్లలు ఆడుకోవడానికి ఏదైనా టేబుల్ టెన్నిస్ అవి పెట్టుకుంటారు కదా చిన్నగా, అలా పెట్టుకుని చిన్నగా స్నాక్స్ తిని అక్కడ సింకు, లేదా కొంతమంది బార్ రూమ్ కూడా వాడతారేమో, ఎందుకంటే అలా బిల్డప్ ఇచ్చారు. పైన మీరు గ్లాస్ డోర్ అంతా పెట్టారు కాబట్టి. అంటే కొంతమంది ఏమంటారు జెంట్స్ వాళ్ళకి ఫ్రీ స్పేస్ ఉండాలి, పైకి వచ్చేలా ఏమంటారు బార్ రూమ్ పెట్టుకుని ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు అలా కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే దానికి ఆపోజిట్లోనే మనకి మూవీ చూస్తూ ఎంజాయ్ చేసేలాగా థియేటర్ రూమ్ అనేది ఇలా ఓపెన్ థియేటర్ లాగా ఇచ్చారనమాట అండి. ఇక్కడ చూస్తున్నారు కదా మీకు అర్థమైపోద్ది ఇది థియేటర్. కానీ దీనికి ఎదురుగా అంటే గేమ్ ఆడుకుంటే గేమ్ ఆడుకోవచ్చు, తింటా ఎంజాయ్ చేసుకుని డ్రింక్ చేసుకునేవాళ్ళు అలా అనమాట. సో ఓవరాల్గా ఏంటంటే దానికి ఎదురుగా మొత్తం ఏరియా అంతా ఇలా కవర్ చేశారు. సో అదంతా మనం అదంతా కవర్ చేసాం కదండి. కవర్ చేసి కొంచెం లోపలికి వెళ్ళేటప్పటికి మనకి ఇంక బెడ్రూమ్స్ ఇచ్చారు మళ్ళీని. ఇది కిడ్స్ బెడ్రూమ్ అనమాట. జస్ట్ ప్లే ఏరియాకి ఆపోజిట్లోనే మన కిడ్స్ బెడ్రూమ్ వచ్చింది. కిడ్స్ బెడ్రూము, క్లోజెట్, దీనికి వాష్రూమ్ ఎక్కడ ఇచ్చారు మరి బయటకి ఇచ్చారు. బయట వాష్రూము ఫుల్ బాత్ ఇచ్చేసారు లోపల. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఆ టిక్ కోసం, లేకపోతే ఎలా ఓపెన్ చేయాలి అర్థం కాదనమాట. ఇది లాగితే మెట్లు ఓపెన్ అయ్యి లోపల మనకి ఇండియాలో అటకుంటుంది అంటారు చూసారా ఆ టైప్లో. ఈ బెడ్రూమ్ కొంచెం పెద్దగా ఇచ్చారా, మేబీ దీన్ని మీడియా రూమ్లో చేసుకోవచ్చేమోనండి, కన్వర్ట్ చేసుకోవచ్చు. అంటే లుక్ కొంచెం అలా ఉంది, మొత్తం క్లోజ్డ్ అయ్యింది, థియేటర్ రూమ్ లుక్ వచ్చింది. దీనికి స్టోరేజ్ అంటే ఇది కూడా బాగా ఇచ్చినట్టున్నాడు. ఇది లోపల మొత్తం అటెక్కిల ఎస్పెషల్లీ మనకి ఇండియాకి వెళ్ళి బ్యాగ్స్ ఉంటాయి చూసారా, ఆ బ్యాగ్ ఒక 6 బ్యాగులు ఈజీగా పట్టేస్తాయండి. సో వాష్రూమ్ మాత్రం కంబైన్గా ఎక్కడ ఇచ్చారండి రెండింటికి. దానికి ఎలా ఉంటుంది ఇప్పుడు చూడలేదు నేను. అది మెట్లు ఉంటాయండి, దానికి మెట్లు ఉంటాయి. అదే బాబోయ్, అదంతా ఒక సైడ్ అండి మనకి ఇందాక చూపించింది. తర్వాత నెక్స్ట్ సైడ్ అదర్ సైడ్ అనమాట. ఇది ఇంకో పక్కకు వచ్చేటప్పటికి మనకు దారిలాగా ఎత్తాడు. ఇక్కడ అగైన్ మళ్ళీ ఫుల్ బాత్ ఇచ్చారు. పైన 2 ఫుల్ బాత్ ఇచ్చారండి. ఫుల్ బాత్ ఇచ్చేసి 2 బెడ్రూమ్. ఇంకా అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వలేదు, ఇంకా అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వలేదు, అంతా బయటే ఫుల్ బాత్ ఇచ్చేసారు. 2 బెడ్రూమ్లు. అదండి పైనుంచి పైకెక్కి కిందకి దిగి పైకెక్కి అయిపోయింది. బయట వర్షం కూడానే
బట్ మీకోసం చూపించాను. మొత్తం అంతా లుక్ అయితే అలా వస్తుందండి. అంటే ఓపెన్ హౌస్ కాబట్టి మనకి ఫర్నిచర్ ఎనీవేస్ ఉండదు. ఇందాక చెప్పినట్టుగా మీరు అంటే ఈ హౌస్ తీసుకోవాలి ఇలా ఉంది బట్ ఎలా చేయించుకోవాలి అనుకుంటే అప్గ్రేడ్స్ కోసం నా పాత వీడియో చూడండి. అందులో ఫుల్ అప్గ్రేడ్స్ ఎలా ఉన్నాయని చూసుకోవచ్చు. అంతే ఓవరాల్గా. కాకపోతే దీని అడ్రస్ ఏంటంటే మనకి సెలీనాలో వెల్ స్ప్రింగ్ ఉంటాయి కదండి, ఆ వెల్ స్ప్రింగ్ కమ్యూనిటీలో సెలీనా ఏరియాలో గ్రాండ్ హోమ్స్ అనమాట. సో మీకు కావాలనుకుంటే వాళ్ళ దగ్గర 5-6 స్లాట్స్ ఉన్నాయన్నారు. బట్ అది మీరు మాట్లాడుకోండి. బట్ ఇది ఓవరాల్ వీడియో. ఇలాంటి వీడియో మళ్ళీ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్.